దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాదాల కొందనాలు ప్రభా. గొప్ప దేవా, ఇదిగో తండ్రి, వాక్యాన్ని బోధిస్తుండగా నీ శక్తిని, నీ సామర్థ్యమును నాకు దయచేయండి. నీ ఆత్మ ద్వారా చెప్పే యొక్క జ్ఞానము చేతన నింపండి ప్రభా. వాక్యాన్ని అందిస్తుండగా నీ శక్తిని నాకు ప్రసాదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం అందరము కూడా క్రిస్మస్ యొక్క సంతోషంలో మరి పాలు పొందుకుంటున్నాం. డిసెంబర్ 25వ తారీఖు వచ్చిందంటే మన జీవితంలో ఒకలాంటి సంతోషం. జనవరి నుంచి మరి డిసెంబర్ వరకు మన సంతోషానికి అవధులు లేవు. ప్రతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రతి దినాన్ని ఆయన మన కోసం తన కృపలో కాచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరంలో ఉంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ లోకానికి ఇంత సంతోషము, సమాధానము, రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే ఆ దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కనుక ఈరోజు మనం అందరము కూడా సంతోషంతో, సమాధానముతో, మరి ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా దేవుని యొక్క కృపను మనం తలుంచుకుంటూ మనం ముందు కొనసాగుతున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో క్రీస్తు యొక్క పుట్టుకలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనము దేవుడు ప్రేరేపించిన రీతిగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనమును, ఎవడైనను నా మాట వినియు వాటిని గైకొని ఉండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే నేను వచ్చిదిని. దేవుడు ఇంత చక్కని మాట. ఈ లోకంలో ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి తన యొక్క దేవాది దేవుని యొక్క పరలోక రాజ్యముల మహిమను వదిలిపెట్టి మరి మనం అపరాధములుగా, దోషులుగా మనం ఉంటుండగా మరి మానవుని యొక్క జన్మను ధరించి మరి ఆయన శరీరమును ధరించి మన కోసం ఈ లోకానికి వచ్చినట్టు ఆ దేవాది దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, నేను ఈ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ నేను లోకమును రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించుటకు ఆ దేవాది దేవుడు యేసు క్రీస్తు దేవుడు మన మధ్యలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, పరలోక రాజ్య విషయాలు మనకు తెలియచేసి ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు మరి ఒక వచనంలో యోహాను 12:47లో మనం ఈ వచనాన్ని చదువుకున్నాము. మరి యోహాను 3వ అధ్యాయం 17వ వచనంలో, లోకములో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకము తీర్పుచుటకు దేవుడు లోకమునకు పంపలేదు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుట కోసము ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు మరి దేవుడు తీర్పు తీర్చుట కోసం రాలేదు. మరి తీర్పు తీర్చే యొక్క దినము ఒక రోజు ఉందని మనందరికీ తెలుసు. యోహాను ప్రకటన అధ్యాయంలో మాట్లాడిన మాటలన్నీ మీకు తెలుసును. మరి దేవుడు చెప్తున్న మాట ఈరోజు వెతికి లూకా సువార్త 19:10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయినటువంటి మనందరినీ రక్షించుటకు ఈరోజు ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మరి ఈ లోకానికి మరి జీవమును మరి లేకుండా మరి చనిపోయేటువంటి స్థితిలో మనిషి జీవమాత్మ లేకుండా నశించిపోతూ ఉన్నారు. మరి ఈరోజు మరణం అనేది సంభవించింది. ఈ యొక్క నశించిపోయిన దానిని దేవుడు రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మనమందరినీ కూడా దేవుడు మనందరినీ కాపాడడానికి, నశించిన దాన్ని మనందరము కూడా నశించిపోయి మరి మనలో ఎలాంటి జీవము లేదు, ఆ దేవాది దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు.
చూడండి, ఈ లోకంలో మంచిది ఉన్నది అంటే అందరూ వస్తారు, కానీ ఏదైనా ఒక వ్యక్తికి బాధ కలిగినప్పుడు, ఏదైనా శ్రమ సంభవించినప్పుడు, ఒక వ్యక్తి నిట్టూర్పుతో ఉన్నప్పుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడని ఎవరికి కూడా ఆలోచన ఉండదు. కానీ ఆ దేవాది దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమను ప్రకారము ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసము దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ లోకంలో నశించిపోయినటువంటి మనను రక్షించిన దేవుడు మన గృహంలో ఎన్నో నశించిపోయినటువంటి మరి చీకటి శక్తులు నీ గృహంలో ఉంటుండొచ్చు. నీవు నశించిపోవాలని ఎన్నో బాధలు ఉంటుండొచ్చు, ఎన్నో సమస్యలు ఉంటుండొచ్చు. మరి దేవుడు, ఆ దేవాది దేవుడు లోకాన్ని రక్షించుకుటకు మనం రక్షించుకున్నటువంటి దేవుడు ఈ 2025-26 సంవత్సరంలో నీవు ఏదైతే నశించి ఇక నేను చేయలేను అని బాధపడుతున్నావో ఆ నశించిన పోయినా చేయబోతున్నాడు. చిగురుతో ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు యోహాను 12:48 నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. చూడండి, దేవుడు యోహాను 12:47 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మరి లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నశించిపోయినదని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుడు మళ్ళీ ఒకసారి రావాల్సి ఉన్నది. ఆయన మరి ఇప్పుడు దీర్ఘశాంతముగా సమాధానముగా ఆయన మన కోసం వచ్చాడు. నశించిపోయిన రక్షించి, ఇదిగో ఈ లోకంలో మీకు శ్రమ కలను, అనేకమైన బాధలు కలను, నా యొక్క నామాన్ని ఎవరైతే మరి విని నా భయంతో ఎవరైతే వణుకుతున్నారో వారిని రక్షించబోతున్నాను. వారు నశించిపోతున్నారు, నరకంలో కాలిపోకుండా వారి యొక్క జీవమును పరలోక రాజ్యంలో వారసులుగా కావడానికి నశించిన పోయేదాన్ని వెతికి రక్షణకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నన్ను రక్షించడం కోసము. పాపంలో నువ్వు పడిపోకుండా, నువ్వు అగాధంలోనికి పాతాళంలోనికి బంధించబడకుండా, సాతానికి నువ్వు చిక్కుకోకుండా మరి దేవుడు తన రక్తాన్ని చిందించి మన కోసం కలవరిగిల్లో మరణించిన సంగతి మనకు తెలుసు. మన కోసం ఆయన పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. ఆయన మన కోసము తన్ను తాను తగ్గించుకున్నాడు. మన కోసం ఆయన ప్రతిదీ కూడా మన కోసం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. దేవుని యొక్క ప్రియ కుమార్తె, ఈరోజు మరి యోహాను 12:48 నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి, ఈరోజు యేసు క్రీస్తు యొక్క పుట్టుక ఇది నా కోసం, నా రక్షణ కోసము, నేను నశించిపోయింది వెతికి రక్షిత కోసము, నా కోసం ఈ లోకానికి వచ్చానని ఎవరైతే యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా ఎవరైతే ఎన్నుకుంటున్నారో దేవుడు వారి కుటుంబాల మీద ఆశీర్వాదాలను దయచేయబోతున్నాడు. వారి కుటుంబాల మీద ఆయన అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీ కుటుంబంలో ఏదైతే నశించిపోయిందో ఆ నశించిపోయిన దాన్ని దేవుడు నిన్ను లేవనెత్తి నీ కుటుంబాన్ని చిగురును పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు నేను రక్షించడానికి వచ్చాడు, నిన్ను కాపాడడానికి వచ్చాడు అనే విషయాన్ని మర్చిపోతున్నావేమో. దేవా, ఇదిగో నన్ను రక్షించడానికి వచ్చినాడు నా దేవా, నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య మన కోసం ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. మరి ఒకరు ఉమ్మి వేసిన పడ్డాడు, అతడు కొరడాలతో కొట్టినప్పుడు పడ్డాడు. మరి అనేకమైనటువంటి దయ్యాలకు అధిపతి అన్నాడు, ఇదిగో నువ్వు తిండిపోతూ అన్నారు, తిరుగుబోతూ అన్నారు, అనేకులతో సాంగత్యం చేస్తున్నావని చెప్పి ఎన్నో మాటలు, దూషణకరమైన మాటలు మరి యేసు ప్రభువుకు వచ్చినప్పటికీ కూడా ఆ దేవాది దేవుని యొక్క మహిమను మనం చూస్తున్నాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, ఆయన మనకు పరిచర్య చేయటకు వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుడు మన కోసము వచ్చినటువంటి తీర్మానము చేత ఈ క్రిస్మస్ ఆనందంలో ఇదిగో నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఒకరోజు ఖచ్చితంగా తీర్పు దినం అనేది ఉంది. ఖచ్చితంగా ఆ తీర్పు దినంలోనికి నేను వెళ్ళినప్పుడు ఇదిగో దేవదూతల మీద సాక్ష్యము పలకాలి. ఆ దేవాది దేవుడిని నమ్ముకొని బాప్తిసము తీసుకొని ఆయన రక్తంలో కడగబడి ఉన్నాను, ఆయన బిడ్డగా మారినటువంటి సాక్ష్యము చేతను ఉన్నప్పుడు నీ మీద దేవుడు ఒక పేరును ఆయన పరలోక రాజ్యంలో లిఖించబోతున్నాడు. ఆ తీర్పులో నీవు మంచిగా నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయన మంచితనాన్ని ఆయన గుర్తు చేయబోతున్నాడు. యోహాను 6:38 నా ఇష్టానికి రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చెను. చూడండి, ఈరోజు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసము, ఆయన ఇష్టము నెరవేర్చడం కోసం ఈ లోకానికి రాలేదు.
తన ఇష్టాలన్నీ పక్క పెట్టి ఆ దేవాది దేవుని యొక్క పరలోక రాజ్య మహిమనిచ్చి నశించిపోయేటటువంటి మనందరిని రక్షించుటకు దేవుడు మనకి ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోహాను 6:38 నా ఇష్టమును నెరవేర్చుట కోసము నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను. మరి రోజు ఎంతమంది అలాంటి తమ ఇష్టాలను చంపుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, తమ యొక్క టైంనంతా కూడా వేస్ట్ చేయించుకుంటున్నారు. మరి దేవుడు సువార్త ప్రకటించమంటే నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావేమో ఒక్కసారి నేను పరిశీలించుకో. ఈరోజు దేవుడు వెతికి రక్షించడానికి నశించిపోతున్న వారిని మనం ఏమైపోతామనేటువంటి ఆలోచన చేత ఆయన మనందరినీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చి మనం రక్షించడానికి, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపిన వారికి తీర్పు తీర్చువాడు ఒకడు, నేను చెప్పిన మాటే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. ఇలా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, మరి తీర్పు తీర్చుటకు నేను రాలేదు కానీ రక్షించడానికి వచ్చాను. ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చారు? యెషయా 42:6-7 ఆయన ఎవరిని రక్షిస్తున్నాడు? నశించిపోయినటువంటి వారిని రక్షిస్తూ ఉన్నాడు. గుడ్డి వారి యొక్క యెషయా 42:6-7 గుడ్డి వారి కన్ను తెరచుటకును, బంధింపబడిన వారి చెరస నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు గుడ్డివారి యొక్క కన్నులు, గుడ్డివారు అనగా ఆత్మీయంగా, మరి గుడ్డిగా అందరు గుడ్డివారిని కాదు, మరి గుడ్డివారి కన్నులు తెరచుటకు ఆదాము అవ్వ తప్పు చేయడం ద్వారా దేవుని యొక్క మహిమను కోల్పోయి అందరూ కూడా ఆత్మీయంగా చనిపోయారు. శరీర సంబంధమైన గుడ్డితనం వచ్చింది. ఆ గుడ్డితనంలో నుంచి మిమ్మల్ని బంధింపబడిన వారిని, చెరసాలలో ఉన్న వారిని వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుంచి ఉన్నవారిని వెలుపలి తెచ్చుటకు మనమందరము కూడా మన ఆదాము అవ్వ చేసినటువంటి తప్పు ద్వారా మనమందరము కూడా జీవానికి మానము మరణంలోనికి వెళ్తుండగా వారందరినీ కూడా చీకటిలో అగాధంలో బంధించబడకుండా వారిని రక్షించడం కోసము యెహోవాకు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడుతూ ప్రజల కొరకు నిబంధనగాను ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలో మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలుచుకోవడానికి కారణము, పరలోక రాజ్యం నుంచి నిన్ను పిలిచి దేవుని యొక్క సేవను చేయమని చెప్పడానికి కారణము ఇది అనేకమైన అన్యజనులు, మరి అనేకమైనటువంటి మరి బందీగా, మరి అనేకమైన చీకటిలో మరి తాగుబోతులుగా, తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, మరి తల్లిదండ్రులు లేని బిడ్డలుగా, ఎంతోమంది నిరాధులుగా, మరి ఎంతోమంది చనిపోయే స్థితిలో ఉన్న వారి కోసం నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించు. దేవుడి లోకానికి వచ్చింది నశించిపోయిన వారు రక్షించకు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుని కనుక ప్రతి బిడ్డలు కూడా, దేవుని సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, ఎవరైతే బంధింపబడుతున్నారో వారిని పిలుచుటకు మనందరినీ కూడా దేవుడు వారిని వాడుకొనుగాక. దేవుడి యొక్క కృప మన మీద ఉండునుగాక. 2 పేతురు 3:15 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తమకు అనుగ్రహం ఉన్న జ్ఞానము చొప్పున వానికి రాసిన చూడండి. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, రక్షణార్థమైనది ఎంచుకోండి. మనం ఈ దీర్ఘశాంతం సంబంధించిన రక్షణార్థాన్ని ఎంచుకొని మన దేవుని వైపు చూడాలి. మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో 2:20-21 ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నింటిలో దేవుడి నామము స్తుతింపబడుగాక. ఆయన కాలము సమయము మార్చువాడేయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడు, వివేకులను జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈరోజు అనేకులకు జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవుడు. ఏదైనా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన పతి అని అతనికి పేరు పెట్టబడను. చూడండి దేవుని యొక్క బిడ్డ, ఈరోజు మనకు ఒక శిశువు పుట్టాడు, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మన యొక్క భుజముల మీద ఆయన యొక్క రాజ్యభారం ఉన్నది. ఈరోజు రాజ్యభారము చేత ఆయన ఉన్నాడు కనుకనే ఈరోజు దేవుని యొక్క సువార్త అనేకమైన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి దేవుడు లోకమును రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, ఈరోజు క్రిస్మస్ దినాలు మనం ఉన్నాం. మనము దేవుడు మనల్ని రక్షించుటకు వచ్చినటువంటి దేవుడు, అలసిపోయిన వారిని ఓదార్చుటకు, అందరి నీతి విషయంలో బ్రతికించుటకు, ఆయన గుండె చేర వారిని విమోచించుటకు, మరి దేవుడు నిన్ను జీవంలోకి నడిపించడం కోసం ఈ లోకాన్ని రక్షించుటకు, లోకంలో ఉన్న మనుషులను నశించిపోకుండా వారికి జీవములోనికి తీసుకొని వెళ్ళాలని
మన దేవుడు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ యొక్క సంతోషంలో, ఆనందంలో మనం అందరము ఉన్నాము. మరి దేవుని యొక్క ప్రియ బిడ్డ, మన రక్షణార్థమైనటువంటి ఆ యేసు క్రీస్తు వైపు మనం చూసినట్లయితే మనము చనిపోయిన మళ్ళీ తిరిగి మనము దేవునితో మళ్ళీ బ్రతికెదము అనేటువంటి విశ్వాసము చేత ఆ లోక రక్షకుడిని నీ యొక్క సొంత రక్షకునిగా నువ్వు వెనుకొని దేవుని వైపు చూసినట్లయితే ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుటకు మన కోసం ఆయన పరిచర్య చేయడానికి వచ్చి ఉన్నాడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా మారి ఉన్నాడు. మన కోసం ఆయన కల్వరిగిల్లో మరణించాడు. మన కోసం ఆయన పశువుల పాకలో తగ్గింపుతో ఆయన చెందించాడు. మరి ఆయన లోకాల్లో రక్షణార్థమైన రక్షణ కోసం మనకి ఈ లోకానికి వచ్చినట్టు ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రిని పాలకొందనాలు ప్రభా. మరి ఎవరైతే రక్షణ తీసుకునే వారికి రక్షణ దయచేయండి. మయా వెతికి రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. మేము నశించిపోయిన వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. లోక సంబంధంగా ఉన్న వారి హృదయాలు మీరు మార్చండి ప్రభు. 2025లో చేసినటువంటి రక్షణ లేకుండా తిరుగుచున్నారేమో నాయన. ఈ లోకానికి నువ్వు తీర్పు తీర్చడానికి కాదు, మళ్ళీ ఒక రోజు నువ్వు వస్తావని చెప్పావు. ఆయన యజమానుడు పంపిస్తాడు. ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభా మరి బాప్తీసము తీసుకున్న బాప్తీసం అనుభవంలోనికి మీరు నడిపించండి. వారి రక్షణార్థమైనటువంటి అయ్యా నూతనమైన జన్మ వారికి దయచేయమని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ వాక్యం విన్న ప్రతి ప్రజలకు మీరు నెమ్మదిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.